బీజేపీ గొప్పతనం ఏంటంటే 2021లో పాసి పని చేసుకునేటటువంటి ఒక మహిళకి టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ నియోజకవర్గంలో చాలా మంచి బీజేపీ నాయకులు ఉన్నారు. కానీ అక్కడ చాలామంది మహిళలు ఇలా ఇళ్లల్లో పని చేసుకోవడం, కూలి పనులు చేసుకోవడం, కూలి అనకూడదు, శ్రామికులుగా ఉంటూ మొత్తానికైతే గడుపుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ గురించి తెలియడం కోసమని అక్కడ మాఘి అనే ఒక హిందూ మహిళకి టిక్కెట్ ఇచ్చారు. టిక్కెట్ ఇస్తే 2021లో ఆ టీఎంసీ అభ్యర్థి చేతులు ఓడిపోయారు. ఆవిడ ఓడిపోయినా కూడా ఎమ్మెల్యేగా నిల్చున్నటువంటి వ్యక్తి అనే ఒక ఇది లేదు, గర్వం లేకుండా మళ్ళీ తన పని ఏదో తను చేసుకుంటూ నెలకి 2,500 నుంచి 3,000 రూపాయలు సంపాదించుకునేటువంటి పరిస్థితి. మళ్ళీ బీజేపీ నాయకత్వం ఆవిడని గుర్తించి ఆవిడికి టికెట్ ఇవ్వడం జరిగింది మొన్న ఈ ఎన్నికల్లో. దాంతో టీఎంసీ అభ్యర్థిని ఓడించి గెలుపొందారు ఆవిడ. ఈవిడ పేరు మాఘి. హౌస్ గ్రౌండ్ నియోజకవర్గం నుంచి ఈవిడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు బీజేపీకి చెందినటువంటి 206 మందిలో ఈవిడ ఒకరు. అంటే ఇలాంటి వాళ్ళు చాలా పార్టీలు ఉంటారు. అన్ని పార్టీలు కూడా ఇలాంటి వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. కానీ ఒకసారి ఓడిపోతే రెండోసారి టికెట్ ఇవ్వవు. కానీ బీజేపీ ఏంటంటే మళ్ళీ ఆవిడకి టికెట్ ఇచ్చి గెలిపించారు. అది బీజేపీ గొప్పతనం. ఇక్కడ గొప్పతనం అంటే ఏంటంటే ఈవిడ ఖచ్చితంగా గెలుస్తుందని కాదు, ఈ సమస్యలు ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి, ఇవి ప్రపంచానికి తెలియాలి, రాష్ట్రానికి తెలియాలి అనే ఉద్దేశంతో ఆవిడని అక్కడ నిల్చోబెట్టడం జరిగింది. మహిళలు కూడా ఈసారి ఆవిడకి ఓటు వేయడం జరిగింది, ముఖ్యంగా హిందూ మహిళలు. ఈవిడ ఇక్కడ హిందుత్వాన్ని ఎక్కడా ఉపయోగించలేదు, సమస్యల గురించే మాట్లాడారు. బీజేపీ నాయకత్వం కూడా అదే సమస్యల గురించి మాట్లాడడం, ఈవిడ్ని గెలిపించడం జరిగింది. ఇక్కడ హిందూ కార్డు ఎక్కడ వాడలేదు. అది ఆల్టిమేట్గా డిఫాల్ట్గా ఉంది హిందూ కార్డు అనేది పశ్చిమ బెంగాల్లో. ఈసారి మాత్రం బీజేపీ గెలిస్తేనే మన బ్రతుకులు, బీజేపీ గెలిస్తేనే మన ఉనికి అన్న విధంగా అది డిఫాల్ట్ వచ్చేసింది. బై బర్త్ రాకపోయినా డిఫాల్ట్గా అయితే వచ్చింది.